ఇండోర్ టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లకు 267 పరుగులు చేసింది. కెరీర్లో 13వ శతకం సాధించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిరీస్లో తొలిసారి అవకాశం దక్కించుకున్న ఓపెనర్ గౌతమ్ గంభీర్ 29 పరుగులు చేయగా మరో ఓపెనర్ మురళీ విజయ్ 10 పరుగులకే అవుట్ అయ్యాడు. వన్డౌన్లో వచ్చిన పుజారా 41 పరుగులు చేసి అవుట్ అవ్వగా 100 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రహానెతో కలిసి కోహ్లీ అజేయంగా 167 పరుగులు జోడించి భారత్ను ఆదుకున్నాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసిన రహానె కోహ్లీకి తోడుగా 79 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇండోర్ వేదికగా జరుగుతున్న టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లకు 267 పరుగులు చేసింది. కెరీర్లో 13వ శతకం సాధించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిరీస్లో తొలిసారి అవకాశం దక్కించుకున్న ఓపెనర్ గౌతమ్ గంభీర్ 29 పరుగులు చేయగా మరో ఓపెనర్ మురళీ విజయ్ 10 పరుగులకే అవుట్ అయ్యాడు. వన్డౌన్లో వచ్చిన పుజారా 41 పరుగులు చేసి అవుట్ అవ్వగా 100 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రహానెతో కలిసి కోహ్లీ అజేయంగా 167 పరుగులు జోడించి భారత్ను ఆదుకున్నాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసిన రహానె కోహ్లీకి తోడుగా 79 పరుగులతో క్రీజులో ఉన్నాడు.